అందరూ బాగున్నారా? ఈరోజు మనం యమధర్మరాజు పుట్టుక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వాన్ని ప్రకాశింపజేసిన దేవుడు సూర్య భగవానుడు. ఆయన భార్య సంజనాదేవి విశ్వకర్ముని కుమార్తె. కానీ సూర్యుని తాపం భరించలేక సంజనాదేవి తపస్సు చేయడానికి బయలుదేరింది. తన రూపంలో ఛాయాదేవిని అక్కడ ఉంచింది. అప్పుడే పుట్టాడు ఒక దివ్య శిశువు. సత్యం కోసం పుట్టినవాడు అతడే యముడు. చిన్నప్పటి నుంచి అతడు నిజాయితీ, ధర్మం, న్యాయం పట్ల అపారమైన నమ్మకంతో జీవించాడు. తర్వాత పుట్టింది ఆయన చెల్లెలు యమునాదేవి. నేడు మనం పవిత్రంగా స్నానం చేసే యమునాదేవి. ఒకరోజు బ్రహ్మదేవుడు యముని ధర్మబుద్ధిని చూసి ఆశీర్వదించాడు. యమ, నీవే లోకాలలో ధర్మాధిపతి అవ్వాలి. ప్రాణులకు పాపపుణ్యాలకు తీర్పు చెప్పేది నీవే అవ్వాలి. అలా యముడు యమధర్మరాజు అయ్యాడు. అతను ప్రాణాలు తీసే దేవుడు కాదు, ప్రతి ఆత్మకు న్యాయం చేసే దేవుడు. అందుకే ఆయనను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ధర్మం పాటించే వాడికి యముడు శత్రువు కాదు, రక్షకుడు. యమధర్మరాజు గుళ్ళ గురించి, వాటి విశిష్టత గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.